హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రాజేశ్వరి. వెల్కమ్ టు రాజేశ్వరి కిచెన్. ఈరోజు మన రెసిపీ సంవత్సరం పాటు నిల్వ ఉండే గోంగూర పచ్చడి అండి. తయారీ విధానం చూద్దాం రండి. ఇది 4 కట్టలు గోంగూర అండి. ఇది శుభ్రంగా కడిగి ఫ్యాన్ గాలి కింద ఆరబెట్టానండి, తడి లేకుండా. 50 గ్రాముల చింతపండు అండి, అర్ధగంట ముందు నీళ్ళల్లో నానబెట్టాను. ఇది ఇలాంటి జ్యూస్ జార్లో చింతపండు వేసి బ్లెండ్ చేసుకోవాలండి. మిక్సీ పెట్టిన చింతపండు అండి ఇలాంటి స్టెయినర్లో వేసుకొని స్టెయిన్ చేసుకోవాలి. చింతపండును నానబెట్టేటప్పుడు కొద్దిగానే నీళ్ళు వేసుకోండి, ఎక్కువ వేసుకోవద్దు. చింతపండు స్టవ్ మీద పెట్టుకొని హై ఫ్లేమ్ మీద ఇలా ఉడకడం స్టార్ట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకొని కలుపుతూ ఈ చింతపండు దగ్గర పడే వరకు ఉడికించుకోండి. ఇలా చింతపండు అంటే నీరంతా పోయి ఇలా దగ్గర పడ్డాక స్టవ్ ఆఫ్ చేసి ఇది పక్కకు తీసేసుకుందాం. ఫ్రైయింగ్ ప్యాన్ మరీ వేడి చేసుకొని 1 టేబుల్ స్పూన్ ఆవాలండి, కొద్దిగా మెంతులండి వేసి స్టవ్ ఆఫ్ చేసి ఈ వేడికే అవి ఫ్రై అయిపోతాయండి. స్టవ్ ఆపిన తర్వాత ఈ పాన్లో ఈ ఫ్రై ఇలా చేసుకోవాలండి. ఈ ఆవాలు మెంతులు చల్లారిన తర్వాత పౌడర్ చేసి పెట్టుకోండి మిక్సీలో. స్టవ్ మీద కడాయిలో 1/2 కప్ ఆయిల్ వేడి చేసుకొని ఆయిల్ వేడయ్యాక స్టవ్ సిమ్ చేసుకోండి. ఇందులో ఈ గోంగూర వేసేయాలి. గోంగూర వేసిన తర్వాత స్టవ్ సిమ్లోనే ఉండాలి, దీని మీద మూత పెట్టకూడదు. కలుపుతూ ఈ గోంగూరని ఈ నూనెలో ఉడికించుకోవాలండి. ఇలా సగం ఆకు ఫ్రై అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఉప్పు అండి, ఉప్పు కూడా ఇందులో కలిపేసుకోండి. చింతపండు అండి ఇందాక ఉడకబెట్టుకున్నాం కదా, అది 1 టేబుల్ స్పూన్ అంతా. కారం 2 టేబుల్ స్పూన్లు అంత వేయాలండి. వేసి ఒకసారి అంతా కలుపుకోండి. అంత కలిపిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆవాలు మెంతుల పొడి అండి, ఇందాక పొడి ఫ్రై చేసుకున్నాం కదా ఆ పొడి, కొద్దిగా పసుపు. ఈ ప్రాసెస్ అంతా సిమ్లోనే జరగాలండి. కొద్దిగా నూనె ఎక్కువగానే పడుతుందండి, నిల్వ పచ్చడి కదా. ఇదంతా కలిపి ఒకసారి ఉప్పు చూసుకోండి, ఉప్పు కారం సరిపోకుంటే ఇంకొంచెం వేసి అడ్జస్ట్ చేసుకోవచ్చు. అంతా కలిసిన తర్వాత చట్నీ ఇలా ఉంటుందండి. ఇది పక్కకు పెట్టుకొని ఈ చట్నీకి పోపు పెట్టుకుందాం. వేరొక కడాయిలో 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ మరీ వేడి చేసుకొని అందులో కొద్దిగా ఆవాలు, క్రష్ చేసిన చిన్నులపాయలు అండి ఒక 15 ఇందులో వేసి బాగా ఎర్రగా వేయించుకోవాలి. దీనిలో చిన్నులపాయలు ఇలా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఈ తాలింపుని ఆ చట్నీలో వేసేసుకోవాలండి. తాలింపు ఇందులో వేసుకున్న తర్వాత ఒకసారి ఇదంతా కలిపేసుకోండి. ఈ నిల్వ చేసుకునడానికి ఒక టిప్ అండి, ఇలా కలిపిన తర్వాత ఒక 2 రోజులు బయట ఉంచుకోండి. 2 రోజుల తర్వాత దీన్ని ఒకసారి ఉప్పు చూసుకోండి, ఉప్పు కారం. ఒకవేళ పడే పని అయితే వేసి కలిపి నూనె తక్కువైతే కాచి చల్లార్చి నూనె వేసి కలిపి ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకుంటే 1 ఇయర్ పైనే నిల్వ ఉంటుందండి ఈ చట్నీ. ఇంతేనండి, సంవత్సరం పాటు నిల్వ ఉండే గోంగూర పచ్చడి రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.